హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త ట్రిప్ ఈ వీకెండ్కి. సో నేను చెన్నై వెళ్తున్నాను పర్సనల్ పని మీద. సో ఆ పర్సనల్ పని కూడా యాక్చువల్లీ ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఏం లేదు, మా కజిన్ ఆర్మీలో పాస్ అవుట్ అవుతున్నాడు. సో ఆ పాసింగ్ అవుట్ పరేడ్ కోసం వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఎయిర్పోర్ట్ లాంచ్లో ఉన్నా హైదరాబాద్లో. ఇక్కడ నుంచి చెన్నై ఫ్లైట్ ఉంది, 1 అవర్లో 1.5 అవర్లో దిగుతాను. అక్కడి నుంచి నేను నెక్స్ట్ డీటెయిల్స్ ఏంటో చెప్తాను. చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. మా హోటల్ ఇక్కడ నుంచి చాలా దగ్గర, ఒక 2-3 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ నుంచి మహాబలిపురం వెళ్తా. మహాబలిపురంలో 1/2 అవర్ 1 అవర్ స్పెండ్ చేసేసి ఆ తర్వాత ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏమున్నాయో చూస్తున్నాను. మహాబలిపురం అయితే ఒక ప్లేస్ అనుకున్నాను. అక్కడ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి వీడియో ఇస్తాను. అండ్ రేపు మా కజిన్ది బ్యాడ్జింగ్ సెరమనీ, సో అది నేను క్యాప్చర్ చేస్తాను. ఆ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. చెన్నై ల్యాండ్ అయిపోయాను. 11:20కి ల్యాండ్ అయ్యా చెన్నైకి. సో రూమ్లో చెక్ ఇన్ అయిపోయాను. రూమ్ కూడా చాలా బాగుంది, కొంచెం ప్రీమియంగానే ఉంది. ఇద్దరి కోసం తీసుకున్నాం స్టే. 2500 అలా అయింది. ఇప్పుడు రూమ్ షాట్స్ చూడండి. ఇద్దరికి బెడ్ ఇచ్చాడు. సో ఏసీ ఉంది. ఇది కొంచెం వర్కింగ్ ఏరియా, చిన్న వర్కింగ్ స్పేస్. టీవీ ఉంది. బాత్రూమ్స్ కూడా బాగున్నాయి. బాత్రూమ్ బాగుంది, బాగుంది. కట్లరీ. ఇదే బీచ్ రోడ్లో ఇంకొక 25 కిలోమీటర్స్లో నాకు మహాబలిపురం వస్తుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా బీచ్ ఉంది. యాక్చువల్లీ కనిపించట్లేదు, మొత్తం విల్లాస్ ఇవన్నీ ఏవో ఉన్నాయి, ఇల్లులు అవి ఉన్నాయి ఇటు సైడ్ ఈ బీచ్ రోడ్లో. ఇది ఈస్ట్ కోస్ట్ రోడ్ అంటారు దీన్ని. ఇదే రోడ్లో పాండిచేరి 125 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మహాబలిపురం 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మామల్లపురం, మహాబలిపురం రెండు ఒకటే ఆల్మోస్ట్. ఇగో ఇదే బ్యాక్ వాటర్స్ అనుకుంటా బీచ్కి. అదిగో బీచ్. మామల్లపురం 20 కిలోమీటర్స్. ఇది కోవలం ఊరు. ఇది బైపాస్ అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, మహాబలిపురం మామల్లపురం సేమ్. ఓకే. 20 కిలోమీటర్సా ఇక్కడ నుంచి? ఓకే. రెంట్ ట్రిప్ అని ఒక యాప్లో బుక్ చేసుకున్నా. రెంట్ ట్రిప్ రెంటల్స్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో నేను బుక్ చేసుకున్నాను. ఓవర్ 200+ వెహికల్స్ ఉన్నాయి చెన్నైలో. సో మనకి స్కూటీ కావాలంటే స్కూటీ ఉంది, గేర్ బండి ఇలాంటి బైక్స్ కావాలంటే గేర్ బైక్స్ కావాలంటే గేర్ 2 వీలర్స్ ఉన్నాయి, కార్స్ బుక్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లం ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే మనం అంటే దీనికి రిఫండ్ అమౌంట్, బుకింగ్ అమౌంట్ అది ఏం పెట్టక్కర్లా, అంటే అడ్వాన్స్ అమౌంట్ అది ఏం కట్టక్కర్లేదు. డైరెక్ట్గా మనం వెహికల్ బుక్ చేసుకోవడమే అంతే. వెహికల్ బుక్ చేసుకుంటే మనకి డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్లో మనకి ఫోన్ నెంబర్ వస్తుంది, కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వస్తుంది. అంటే మనం పికప్ చేసుకోవడం, ఆయన మనకి హ్యాండ్ ఓవర్ చేయడం వెహికల్ అన్నది వాళ్ళతో మాట్లాడుకుంటే బెస్ట్. నాకైతే 500 రూపీస్ పడిందండి. 439 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 439 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ. అది ఎప్పుడు పడితే అప్పుడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కాదు, ప్లాన్ చేంజ్ ఏమైనా ఉన్నా కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది బేసిక్గా రెంట్ ట్రిప్ అన్నది ఒక ఫోన్లో యాప్ అనమాట. వెబ్సైట్లోంచి కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఏమీ నేను మార్కెటింగ్ కోసం ఏం కాదు, పబ్లిసిటీ కోసం ఏం కాదు చెప్పింది. నేను బుక్ చేసుకున్నాను. సో నేను నా హోటల్కి దగ్గరగా ఉన్నది ఏది ఉందో చూస్తే నాకు ఈ రెంట్ ట్రిప్ అన్నది వచ్చింది. అండ్ రాయల్ బ్రదర్స్ అని ఇంకోటి వచ్చింది. సో రెంట్ ట్రిప్ అన్నది కొంచెం 4.8 రేటింగ్ ఉంది గూగుల్లో. సో దాన్ని బేస్ చేసుకుని నేను కొన్ని రివ్యూస్ అవి చదివి నేను బుక్ చేసుకున్నాను అనమాట. అదిగో బీచ్. టోటల్గా ఇదంతా బీచే. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ ఒక పిక్నిక్ ఏదో చేసుకున్నాడు. అదిగో బే ఆఫ్ బెంగాల్. చెన్నైలో కూడా బీచ్ బాగుందండి. కొరుక్కుపేట నుంచి
బస్సెస్ స్టార్ట్ అయ్యి పాండిచేరి వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా మహాబలిపురం ఆగుతాయి. ఓన్లీ రెండు స్టాప్స్ ఉన్నాయి. ఒకటి చెన్నైకి దగ్గరలోనే, చెన్నై దాటాక ఎక్కడో ఒక దగ్గర ఆగుతుంది. రెండోది మహాబలిపురంలో ఆగుతుంది. రెండో స్టాప్ మహాబలిపురం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం ఫ్రీక్వెన్సీ బాగానే ఉంటుంది పాండిచేరి వెళ్ళే బస్సెస్కి. బట్ ఆఫ్టర్నూన్ టైము ఎప్పుడైతే 1 o'clock to 4 o'clock అలాగా ఆ టైంలో బస్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బస్సులో కూడా వెళ్ళచ్చు. బస్సులో ప్రైస్ ఏంటంటే 130 రూపీస్ అలా ఉంటుంది పాండిచేరికి. మహాబలిపురంకి ఇంకా తక్కువే, మోస్ట్లీ అరౌండ్ 80-90 రూపీస్ ఉంటుంది అంతే బస్ టికెట్ వచ్చేసి. మీరు కావాలంటే ఇలాగా నేను ఈరోజు బైక్ రెంట్ తీసుకున్నాను, సో అలాగే బైక్ రెంట్ తీసుకొని 2-wheeler తీసుకుని వచ్చేయచ్చు. ఇద్దరు కనుక వస్తే ఇద్దరు ఒక 2-wheeler మీద వచ్చేయచ్చు, స్కూటీ కానీ లేదా బైక్ కానీ ఏదైనా. చెన్నై నుంచి కరెక్ట్గా 50 kilometers డిస్టెన్స్లో ఉంటుంది మహాబలిపురం. నౌ ఇట్ ఈస్ 14 kilometers. 14 kilometers ఉంది మహాబలిపురం. ఇప్పుడు మహాబలిపురం 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 రే కొత్త గోపురం అని ఒక పాట ఉండేది నా చిన్నప్పుడు. బాలరాజు కథ అనుకుంటా సినిమా పేరు, బాలరాజు కథ. అందులో మహాబలిపురం నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అర్జునన్ పెనన్స్ షోర్ టెంపుల్ 2 kilometers, 5 రథాస్. జై హనుమాన్. అదిగో మంకీస్ లోపలికి ఇంట్లోకి వెళ్తున్నాయి. ఇటు సైడ్ వెళ్తే అర్జునాస్ పెనన్స్ అంటే అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడా? వచ్చేస్తున్నాము ఇంకా 200 మీటర్స్లో. సో షోర్ టెంపుల్ ఉంది. ఎస్, హియర్ ఇస్ ద షోర్ టెంపుల్. బళ్ళు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళవా? ఇవన్నీ పార్కింగేనా? బైక్కి 10 రూపీస్, కార్కి 70 రూపీస్, మినీ బస్కి 90, బస్సుకి 120 పార్కింగ్ ఫీర్. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వస్తే మీరేం కంగారు పడక్కర్లేదు. మొత్తం షెల్స్, వీటి షాప్స్ అన్నీ ఉన్నాయి. టికెట్ తీసుకున్నాను 40 రూపీస్. ఇండియన్ సిటిజన్కి అయితే 40 రూపీస్. అదే వేరే కంట్రీ సిటిజన్స్ అయితే, అదర్స్కి అయితే 600 అండి. కంప్లీట్ లాన్ ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇలాగుంటే భలే ఉంటుంది. అండ్ నడవలేని వాళ్ళకి అక్కడి నుంచి బ్యాటరీ కార్స్ ఉన్నాయి చూడండి. అక్కడ ఇంకోటి వస్తుంది బ్యాటరీ కార్. అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా రావచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. అదిగో అదే టెంపుల్, షోర్ టెంపుల్. అదిగో బీచ్, అదంతా బీచే. దిస్ ఇస్ షోర్ టెంపుల్. షోర్ టెంపుల్, షోర్ టెంపుల్ అని ఎందుకంటారంటే సీ షోర్ దగ్గర ఉంది. సో ఇది ఒడ్డు, సముద్రపు ఒడ్డున ఉంది కాబట్టి షోర్ టెంపుల్ అంటారు. అండ్ ఇది యునెస్కో చేత గుర్తింపబడింది మన ఇండియన్ హెరిటేజెస్లో. వన్ ఆఫ్ ద టెంపుల్స్, వన్ ఆఫ్ ద కల్చర్డ్ హెరిటేజ్లో లిస్ట్ అయిన టెంపుల్ ఇది. అండ్ దీనికి ఉన్న హిస్టరీ ఏంటంటే మూడవ శతాబ్దంలోని 4వ శతాబ్దం మధ్యలో ఈ టెంపుల్ని కట్టారు పల్లవ రాజులు.
ఇది శివకేశవుల టెంపుల్ అన్నమాట. ఇక్కడ విష్ణుమూర్తి, శివుడు వారి దేవాలయాలు అన్నమాట ఇవి. ఈ వ్యూ చూస్తుంటే సేమ్ రామప్ప టెంపుల్ గుర్తొస్తుంది. అది కూడా యునెస్కోగా గుర్తించిన తర్వాత చాలా బాగా చేశారు. సేమ్ ఇలాగే లాన్స్ అవి కన్స్ట్రక్ట్ చేసి అది చేశారు. అండ్ అది మెయిన్ గేట్. మెయిన్ గేట్ పక్క నుంచి వెళ్తే బీచ్కి వెళ్ళే దారి అనమాట. వాళ్ళంతా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఆ బీచ్కి వెళ్ళే దారి అక్కడ. ఇక్కడ ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. వాష్రూమ్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్కి సదుపాయాలు ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అది కావాల్సినంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. బట్ ఇది మాత్రం అంటే ఇక్కడ లోపలికి ఫుడ్ తేకూడదు అనుకుంటా, ఎవరు తెచ్చుకోవట్లేదు. బయట వెనకాల గేట్ బయట అయితే మీకు కావాల్సిన అన్ని స్నాక్స్ అవన్నీ దొరుకుతాయి, ప్రాబ్లం ఏం లేదు. వచ్చే దారిలో కూడా చాలా రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, ఏం పర్వాలేదు. వెజిటేరియన్ హోటల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ హోటల్స్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ కలిపిన హోటల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఉంది. ఇదంతా కూడా సోలార్ పవర్ ప్లాంట్. ఇది ఈ బ్లాక్ అంతా సోలార్ పవర్ ప్లాంట్. ఇక్కడి నుంచి కూడా మెయిన్ గేట్కి వెళ్ళిపోవచ్చు. టికెట్ కౌంటర్ ఇదిగో ఇదే టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్. మెయిన్ గేట్ నుంచి అంటే మెయిన్ గేట్ లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగా టికెట్ తీసుకొని ఇక్కడ అలా వెళ్ళాలి. వాష్రూమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. సోలార్ ప్లాంట్ అన్నాను కానీ సోలార్ ప్లాంట్ పైన ఇది పైన ఉంది సోలార్ ప్లాంట్. బట్ ఏంటంటే ఇది క్యాంటీన్ అనమాట. బాగున్నాయి రెస్ట్ రూమ్స్, మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఎక్కడ ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఏ వయసు వాళ్ళైనా రావచ్చు ఇక్కడికి. సో చెన్నై నుంచి మీరు ఒక 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాలి. సో బెటర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ అయితే నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒక రోజులో తిరిగేది కాదు. నేను ఇంకా ఒక 1 అవర్ 1.5 అవర్ స్పెండ్ చేసా. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఇంకా 3-4 ప్లేసెస్ ఉన్నాయి. అర్జునాస్ పెనెన్స్ అని, బాల్ అని, ఏమంటారు దాన్ని, చీజ్ బాల్ అని, ఇలాంటివి ఏమో ఉన్నాయి చాలా. కొంచెం దాన్ని రీసెర్చ్ చేసి ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూస్తాను.
ఈసారి చూపించలేకపోతున్నాను. ఓన్లీ ఈ టెంపుల్ని మాత్రమే నేను కవర్ చేస్తున్నాను. టెంపుల్ లోపలికి అలో చేయట్లేదు, మొత్తం బ్యారికేడ్ కట్టేసి మూసేశారు. లోపల ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇది ఇంకా స్టిల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అథారిటీలోనే ఉంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్, అదర్స్కి 600 రూపీస్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో చాలా శ్రీశైలం ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు ఆల్ వాళ్ళందరికీ. ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియోని నేను కంప్లీట్ చేస్తాను, ఎండప్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.